ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఒక P4 అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ అండ్ పార్ట్నర్షిప్తో ఈ P4 పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ P4 పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి పథకాన్ని ప్రజల ముందుకు తేవడం జరిగింది. ఆయన ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు నేను పేదవాడుగా ఉండకూడదు, వాళ్ళని బంగారు కుటుంబాలుగా మార్చాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు చదివించాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి విద్యార్థిని చదివించడం. వాటిలో మార్గదర్శులుగా ఉన్నటువంటి వ్యక్తులకి, ఇట్లా ప్రైవేటుగా ఎవరైనా సాయం చేసే వ్యక్తులకి మధ్యగా ప్రభుత్వం ఉంటుంది. ఉండి ఎవరెవరు బాగోగులు, వారి ఆర్థిక వనరులు, వారు చదువుకునేదానికి వాళ్ళకి ఏ అవసరం అనేది ఈ మార్గదర్శకులు వాళ్ళని కొంతమంది దత్తత తీసుకొని చేయడం జరుగుతుంది. చదివించడమే కాకుండా స్కూళ్ళ అభివృద్ధి, స్కూళ్ళల్లో ఇంకా పిల్లలు కూడా కింద కూర్చునే స్కూళ్ళు ఉన్నాయి, వర్షం వస్తే పైన కురిసే స్కూళ్ళు ఉన్నాయి. జనరల్గా బాలికలు 7th, 8th వచ్చినప్పుడు కింద కూర్చోవడం చాలా ప్రాబ్లం. అటువంటిది మేము అన్ని గమనించాం. అటువంటివి కూడా ఎవరో ఒకరు దత్తత తీసుకొని సొంత డబ్బులు కానీ ప్రభుత్వం డబ్బులు కానీ దగ్గరుండి ఆ స్కూల్ అభివృద్ధి చేసే బాధ్యత కూడా